సో ఈరోజు టాపిక్ హూ ఆర్ ద స్పాయిలర్స్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ. ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ ఈవెంట్స్ అంటే మనం అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ బేబీ షవర్స్ కానీ, అన్నప్రసన్నలు కానీ, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, నెక్స్ట్ హాఫ్ శారీస్ కానీ, ధోతీస్ కానీ, తర్వాత వెడ్డింగ్స్ కానీ, యానివర్సరీస్ కానీ, ఇవన్నీ సోషల్ ఈవెంట్స్ కింద వస్తాయి. ముఖ్యంగా ఏ ఫ్యామిలీ మ్యాన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించి ఖర్చు పెట్టేది రెండు విషయాలకి. ఫస్ట్ ఎడ్యుకేషన్, సో అండ్ సెకండ్ది 3 ఈవెంట్స్కి స్పెండ్ చేస్తారు. ఫస్ట్ బర్త్డే, అండ్ సెకండ్ది పాప అయితే హాఫ్ శారీ ఫంక్షన్, బాబు అయితే ధోతి ఫంక్షన్, అండ్ వెడ్డింగ్. సో దీస్ ఆర్ ద 3 ఈవెంట్స్. ఏ ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినా మెయిన్ ట్రై టు స్పెండ్ దర్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ దీస్ థింగ్స్. ప్రతి తండ్రికి ఒక ఆడపిల్ల పెళ్ళి అనేది ఒక కళ. సో ఆ కళని, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేది కేవలం ఈవెంట్ మేనేజర్ మాత్రమే. బట్ రొటీన్లో మనం ప్రతిరోజు చూస్తుంటే బయట మనకి కనపడే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజెస్. సో 30,000 రూపీస్కి డెకరేషన్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం, స్నాక్ స్టాల్స్ పెడతాం, రాయల్ ఎంట్రీ పెట్టేస్తాం, అండ్ యాంకర్ని పెడతాం, బ్లా బ్లా బ్లా. సో నేను ఒక్కసారి ఏంటబ్బా అని చూస్తే వాళ్ళు ఒక 2 to 3 మెంబర్స్ కంటిన్యూస్గా వాళ్ళే ఒక చిన్న వెహికల్లో వచ్చి డెకరేషన్ చేయడం, వాళ్ళే రాయల్ ఎంట్రీ దగ్గర ఇన్వాల్వ్ అవ్వడం, వెంటనే వాళ్ళే స్నాక్స్ దగ్గర అరేంజ్ చేయడం, వాళ్ళే సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయడం. సో ఇలా చేయడం వల్ల వాళ్ళిద్దరికి ముగ్గురికి బాగానే ఉంటుంది, కానీ ఈవెంట్ ప్రొఫెషనల్గా అయితే జరగదు. అండ్ ఈవెంట్ మేనేజర్కి నెల మొత్తం 20 ఈవెంట్లు ఉండొచ్చు, బట్ మీకు మాత్రం ఆ ఒక్క ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఆ ఈవెంట్ మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో మీ క్లయింట్గా మీకు మంచి రివ్యూ. నేనైతే దీన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ అని అయితే అన్నాను, దీన్ని క్యాష్ రొటేషన్ అంటాను. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ అయితే కాదు. సో దీనివల్ల మీరు ఎవ్రీ మంత్ చూసుకున్నట్టయితే మీరు చేసే వాల్యూమ్ చాలా తక్కువ అవుతుంది, మీ ప్రాఫిట్స్ తక్కువ అవుతాయి, నెల మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ ద సేమ్ వే వన్స్ ఇయర్లీ మీరు అకౌంట్ స్టేట్మెంట్ చూసేటట్టయితే మీకు అప్పులు పెరుగుతాయి, కానీ మీరు బిజినెస్ అయితే చేయట్లా. సో మీరు చాలా కిల్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్లో. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. సో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మన దగ్గరకు వచ్చే డ్రైవర్స్ కానీ, మన దగ్గరకు వచ్చే ఈవెంట్ పార్ట్నర్స్ కానీ, ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈవెంట్ మేనేజర్ కింద కన్వర్ట్ అయిపోతున్నారు. 100% కన్వర్ట్ అవ్వాలి, 100% మల్టీ టాస్కింగ్ చేయాలి, 100% మల్టిపుల్ ఇన్కమ్ ఉండాలి. వెన్ వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ మీద కరెక్ట్గా అవగాహన ఉన్నప్పుడు, వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే డెకరేషన్ తీసుకొని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేయడం, సౌండ్ సిస్టమ్ తీసుకొని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేయడం, ఫోటోగ్రాఫర్గా ఒక మంచి అతని మనకు తెలిసిన కాంటాక్ట్స్ పేర్లోనే వర్క్ షఫిల్ చేయడం వల్ల దాన్ని ఈవెంట్ ప్లానింగ్ అంటారు. ఒక 4 ఈవెంట్లు చేస్తే 5వ ఈవెంట్ మనం ఓన్గా చేయడం చాలా ఈజీయే, ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టడం కూడా, కంపెనీ పెట్టడం కూడా చాలా ఈజీయే. బట్ గెటింగ్ ఏ క్లయింట్ ఫ్రమ్ ద మార్కెట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మనం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో గట్టిగా వర్క్ చేయకుండా ఏదో ఒక 4 రోజులు 15 రోజులు వర్క్ చేసి వెంటనే మన ఓన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసేస్తే దీని ప్లస్ ఆర్ మైనస్ మనకి ఏమీ తెలియకపోతే మనం రేపు చాలా ఇబ్బంది పడతాం. సో అలాగే ఇబ్బంది పడే చాలామంది క్లయింట్స్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. హాఫ్ నాలెడ్జ్తో, హాఫ్ అవేర్నెస్తో ఒక ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ బి లేకపోవడం వల్ల. రెండోది, ఆన్లైన్లో మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ మొత్తం ఆన్లైన్లో పెట్టి క్లయింట్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇండియా రాగానే వాళ్ళ ఫోన్స్ వల్ల ఈవెంట్ మేనేజర్స్కి, జెన్యూన్గా వర్క్ చేసే ఈవెంట్ మేనేజర్కి చాలా చెడ్డ నేమ్ వస్తుంది. 10 years బ్యాక్ ఈవెంట్ ఇండస్ట్రీ ఇలా ఉండేది కాదు. రీజన్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. సో అప్పుడు కావాల్సిన టెక్నాలజీ వెండర్ సపరేట్గా ఉండేవాళ్ళు, అప్పుడు కావాల్సిన ఈవెంట్ మేనేజర్ సపరేట్గా ఉండేవాళ్ళు, అప్పుడు ఉన్న ఆర్టిస్టులు సపరేట్గా ఉండాలి. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై పెరగడం వల్ల ఇప్పుడు మీరు ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ఫంక్షన్ హాల్ మేనేజర్స్ కూడా ఈవెంట్ ఏముందంటే మీరు మాకే ఇచ్చేసి బ్రహ్మాండంగా చేస్తాం అనే పరిస్థితికి చివరికి దిగజారిపోయాం. ఇంతకుముందు ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ చాలా తక్కువ ఉండేవి, సో ఇప్పుడు కిటకిటలాడుతూ ఉండేవి. ఈ రోజున మినీ మూవీ థియేటర్స్ అన్ని కన్వెన్షన్ హాల్స్గా కన్వర్ట్ అవ్వడం బట్టి అండ్ సప్లై పెరిగి డిమాండ్ తగ్గడం వల్ల సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూడాల్సి వస్తుంది. అండ్ మేజర్గా మెనీ హోటల్ అండ్ వెన్యూ ప్రాపర్టీస్లో వాళ్ళ పర్మనెంట్ ఎంపానల్డ్ డెకరేటర్స్ ఉండాలి అనేది ఈ ఇండస్ట్రీకి పెద్ద ఫ్లాస్. నెక్స్ట్ వీడియో కాంటెంట్ దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో దాన్ని కామెంట్ చేయండి.